హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. కింగ్ కోహ్లీ 81వ సెంచరీ కొట్టేశాడు. రవిశాస్త్రి అన్నట్లు ద కింగ్ ఈస్ బ్యాక్ ఇన్ హిస్ టెరిటరీ. లాస్ట్ టైం కూడా ఇక్కడే కంబ్యాక్ చేశాడు. ఫామ్ 3 ఇయర్స్గా సెంచరీ లేదు. ఫామ్లో పాకిస్తాన్ మీద ఇక్కడే బాగా 82 రన్స్ కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఈ మధ్య సెంచరీ లేదు. ఇక్కడ పెర్త్ టెస్ట్లో సెంచరీ చేసి కంబ్యాక్ ఇచ్చాడు తనదైన శైలిలో. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఉన్నట్టు అగ్రెసివ్ సెలబ్రేషన్స్ అయితే లేవు. అలా పైకి చూస్తూ నవ్వుకుంటూ సెంచరీ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఫ్యామిలీకి ఈ బ్యాట్ను ముద్దాడి అభివాదం చేశాడు. అందరూ అనుకున్నట్లు అగ్రెషన్ అయితే తగ్గింది, కానీ ఆట పట్ల ఇంటెన్సిటీ అయితే తగ్గలేదు. అదే రకమైన ఇంటెన్సిటీతో అయితే కోహ్లీ ఉన్నాడు పరుగుల దాహంతో. స్పిన్ ఆడలేడు, రిటైర్ అవ్వాలి, లండన్ వెళ్ళిపోవాలి, ఫామ్లో లేడు అని అయితే అన్నారు. ఈ ఒక్క సెంచరీతో అందరికీ మళ్ళీ మరొకసారి సమాధానం చెప్పాడు. ఇదేమో తనకి కొత్త కాదు. కోహ్లీ అభిమానులందరికీ చాలా రోజుల తర్వాత ఒక మంచి భోజనం తిన్నంత ఆనందం కలిగింది. ఎన్ని బాధలైనా ఉండని, ఎన్ని టెన్షన్లైనా ఉండని, కోహ్లీ సెంచరీ, కోహ్లీ బ్యాటింగ్ చూస్తే చాలు మనసులో ముఖం మీద తెలియని చిరునవ్వు వచ్చేస్తుంది. మ్యాచ్ అయిపోగానే గిల్క్రిస్ట్ అడిగినప్పుడు చెప్పాడు, నేను వ్యక్తిగత ప్రదర్శనలు అయితే పెద్దగా కేర్ అయితే చేయను, దేశం కోసం ఆడడాన్ని నేను గర్విస్తాను. కోహ్లీ ఒక ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సనే కాదు, ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్ కూడా. అనుష్క శర్మ వస్తే మ్యాచ్లో ఓడిపోతారు, ఇంతకుముందు అన్నారు అనుష్క శర్మ వస్తే మ్యాచ్లో ఓడిపోతారు, లేదంటే అనుష్క శర్మ కోవిడ్ టైంలో బౌలింగ్లో ప్రాక్టీస్ చేసి ఇలాగైనా అవుట్ అవుతాడు అని చాలామంది అయితే అన్నారు. ఈరోజు వాటన్నిటికీ సమాధానం చెప్పాడు. చాలా రోజులుగా నా మైండ్లో ఏం నడుస్తుంది, గ్రౌండ్లో ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, ఇవన్నీ అనుష్క శర్మకి తెలుసు. తను నన్ను బ్యాక్ చేసింది, తన ముందు ఇలా సెంచరీ చేయడం మోర్ స్పెషల్ అని చెప్పాడు. కోహ్లీ వచ్చి రాగానే స్టార్టింగ్లోనే ఒక హాఫ్ డ్రైవ్ అయితే చేశాడు. డ్రైవ్ చేసేదంటే కోహ్లీకి మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈరోజు అటువంటి కవర్ డ్రైవ్ కొట్టాడు, హాఫ్ డ్రైవ్ కొట్టాడు, స్ట్రైట్ డ్రైవ్ కొట్టాడు, మిడాన్ మీద డ్రైవ్ కొట్టాడు, ఫుల్ షాట్ కూడా ఆడాడు, రివర్స్ స్వీప్ కొట్టాడు, స్వీప్ షాట్ కొట్టాడు, అప్పర్ కట్ కొట్టాడు. ఇదే మిస్ అయింది ఈరోజు కోహ్లీ బ్యాటింగ్లో. అటాకింగ్ గేమ్ ఆడాడు, కౌంటర్ అటాక్ అంటే పూర్తిగా హిట్టింగ్ కాదు, అలాగని స్లో కాదు, కౌంటర్ అటాక్ దూకుడుగా ఆడతాడు. అదే కోహ్లీ స్పెషాలిటీ. ఇంతకుముందు 2014లో కోహ్లీ ఏం చేశాడంటే మిచెల్ జాన్సన్ బౌలింగ్లో కానీ నెంబర్ ఆఫ్ షాట్స్ కొట్టాడు, ఫుల్ షాట్లు. అలాగే లైన్ బౌలింగ్లో అయితే మిడాన్ మీదుగా స్లాగ్ స్వీప్లు కొట్టాడు, స్ట్రైట్ షాట్లు కొట్టాడు. 2021లో కూడా 36 అవుట్ అయినప్పుడు కూడా స్ట్రైట్ వచ్చి 6 కొట్టడం, లైన్ బౌలింగ్లో ఫుల్ షాట్ కొట్టడం, కాన్ఫిడెంట్గా కొట్టడం, ఇలాంటివన్నీ చేశాడు. ఈ మధ్య అది లేకపోవడం వల్ల లేదంటే ఈజీగా కోహ్లీని అవుట్ చేస్తున్నారు. అందులో ఈ నిన్న మ్యాచ్లో ఏంటంటే కొంచెం టెక్నికల్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాడు. క్రీజ్ కొంచెం ముందుగా నిలబడతాడు, కొంచెం వెనక్కి దిగాడు, ఈరోజు కొంచెం బ్యాక్ నిలబడ్డాడు. ఇన్నింగ్స్ అంతా కూల్గా ఆడాడు, ఎక్కడ ఎలాంటి హడావిడి అయితే కనిపించలేదు. ముఖ్యంగా స్వీప్ షాట్ తేవడం వల్ల ఏం జరిగిందంటే కోహ్లీ స్వీప్ షాట్ ఆడకపోవడం వల్ల ఆ మిడాన్ని కొంచెం పైకి పెడతాడు, లాంగ్ ఆఫ్ ఫీల్డర్ని పైకి పెడతాడు, స్క్వేర్ లెగ్ ఫైన్ లెగ్ పెడతాడు. అదే ఆఫ్ సైడ్ అయితే లాంగ్ ఆఫ్ ఫీల్డర్ని పైకి, కవర్స్ ఫీల్డర్ని పైకి పెడతాడు. ఇట్లా ఫీల్డర్ని పెట్టడం వల్ల ఏంటంటే కోహ్లీ సింగిల్స్ కట్ చేస్తారు, ప్రెజర్ ఫీల్ అయ్యి వికెట్ వచ్చేది, లేదా ఎడ్జ్ తీసుకొని స్లిప్లో దొరికేవాడు. ఈ రివర్స్ స్విప్ ఆడటం వల్ల ఏంటంటే ఈరోజు బౌలర్లు లైన్ అండ్ లెంత్ పట్టుకోనివ్వకుండా చేస్తాడు. అలాగే ఫుల్ షాట్ కొట్టడం వల్ల కౌంటర్ అటాక్ అయింది. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ కూడా ప్యాట్ కమిన్స్ పూర్తి డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళాడు. లాస్ట్ టైం పెర్త్ టెస్ట్లో సెంచరీ చేసిన తర్వాత కూడా నేను బ్యాట్ మాట్లాడుతున్నట్టు సైన్ చేశాడు. ఈసారి అట్లా సైన్ అయితే చేయలేదు, కానీ పెద్దగా అగ్రెసివ్ సెలబ్రేషన్స్ అయితే చేయలేదు. కోహ్లీ ఒకసారి క్రీజులో కుదురుకుంటాడంటే బ్యాట్ మంత్రాలను ఉపయోగించినట్టు ఉపయోగిస్తాడు. ముఖ్యంగా షార్ట్ పిచ్ బాల్కి సరైన సమాధానం ఇచ్చాడు, ఒక అప్పర్ కట్ కూడా కొట్టాడు. అలాగే ఫుల్ షాట్ రావడం వల్ల షార్ట్ పిచ్ బాల్కి సమాధానం వచ్చేసింది. అలాగే ఇంకో షార్ట్ పిచ్ బాల్కి స్ట్రైట్ లాంగ్ ఆన్ ఫీల్డ్, స్ట్రైట్కు మిడాన్ మధ్యలో ఒక 4 కొట్టాడు, లాంగ్ ఆఫ్ పై నుంచి. ఇలా కోహ్లీ ఫస్ట్ టెస్ట్లోనే ఫామ్లోకి రావడం ఇండియన్ టీంకి కలిసి వచ్చే అంశం. ఇంకా 4 టెస్టులు ఉన్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా కూడా ఇంతకుముందు చెప్పాడు, కోహ్లీ కెప్టెన్ కాకపోయినా ఈ వాజ్ ది లీడర్ ఇన్ ద టీమ్.
అలాగే జరిగింది. ఈ నిన్న మ్యాచ్‌లో ఫీల్డ్‌లో జస్ప్రీత్ బుమ్రాహ్ సలహాలు ఇవ్వడం, ఫీల్డ్ సెట్ల విషయంలో గానీ, బౌలర్‌లకు సలహాలు ఇవ్వడం గానీ, అంతా ఒక లీడర్‌లా ప్రవర్తించాడు. జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ విషయంలో నాకైతే బాగా నచ్చాడు. ఎలాంటి ఇగో క్లాషెస్ లేవు వాళ్ళిద్దరి మధ్య. ఆ కోహ్లీ సెంచరీ చేయగానే డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా ఆ ఎమోషన్స్ అయితే మనం చూసాము. ఎందుకంటే కోహ్లీ బయట ఎంత ప్రాక్టీస్ చేస్తాడో తెలుసు. కోహ్లీ ఫామ్ టీంకి ఎంత ముఖ్యమో తెలుసు. ఆహ్, గంభీర్, కోహ్లీ కూడా మనస్ఫూర్తిగా హగ్ చేసుకున్నారు. ఈ సెంచరీతో ఆస్ట్రేలియన్ టీంకి డేంజర్ బెల్స్ మోగించాడు. ఇదండి విషయం. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.